అండి నేను మీ సత్యవను. ఈరోజు కనుమ పండుగ కదా. మరి నేను ఈరోజుటి వీడియో ఏం పెడుతున్నా అంటే, నేను చేసే ప్రతి పని పెట్టాలి కదా. మా అత్తమ్మ చనిపోతే పండుగ చేసుకోవద్దంటే మొన్న చేసిన ఖర్చుడు పెట్టి నిన్నైతే పెట్టలేదండి. ఈరోజైతే పెట్టిన. ఇవేంటి అంటే నేనైతే అరిసెప్పలు చేసిన చూడండి. ఏంటి మరి సత్యవ అట్టి సప్పలు ఉల్లార పోసినట్టు పోసింది అనుకుంటురా. మరి వేడి మీద అట్లనే పెడితే మంచిగా ఉండవు కదా. అందుకే పిండిన లుంగిలా ఒక 10 నిమిషాలు ఇక్కడ వేసి ఇన్నే కూర్చున్నా. ఏమైనా పడతాయని బల్లులైనా ఏమైనా పడచ్చు కదా. ఇక్కడనే కూర్చున్నా. చల్లారినాయి. మరి ఇవి ఇప్పుడు సర్దుతా. ఎన్ని అరసొల్లు అనుకుంటురా. మాదైతే పెద్ద అరసొల 3 అరసొల్ల బియ్యం నానబోసి అరసప్పలు చేసిన. కిలోన్నర బెల్లం 3 అరసొల్ల బియ్యం. మరి అప్పాలైతే సౌండ్ చూడండి. అందరు అరసప్పలు అయితే మెత్తగా ఉంటాయి కదా, కానీ ఇవి మెత్తగా ఉన్నాయండి. వారబెట్టిన చూడు. ఇందులో కుడకపోడు అయితే 1/2 కిలో పోసిన. తింటే ఎంత టేస్ట్ ఉన్నాయో చెప్పలేము. గారప్పల సౌండ్ వస్తుంది కదా. మరి అంత పొడి పొడిగా ఉన్నాయి చూడండి. మరి 3 అరసోళ్ళు ఒక్కదానివే చేసినావా సత్యవా అంటారు కదా. వెనుకటి నుండి అరిసప్పలకు ఒక పద్ధతి ఉంది కదండి. అరిసప్పలు చేయాలంటే ఎవరు రావద్దు, చుట్టూ మంచాలు చెద్దరు పెట్టడం, తర్వాత దయ్యాలు పట్టడం, ఉప్పు తిప్పేయడం, చక్కెర తిప్పేయడం, కాంచుట్ల నూనె మాడిపోవడం, మొక్కడం, మళ్ళీ దించేయడం, పనికి రాకపోవడం. అరిసెలు అంటేనే అందరికీ భయం అవుతుంది. ఎందరు అత్తలు ఎందరు కోడళ్ళు మారిన అరిసెలకు చేసేటప్పుడు భయం అయితే మారలేదు. మరి వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అన్నది లేదు. అరిసెలు చేసేటానికి చాలామంది భయపడతారు. కానీ చూడండి, నేనే అనకం పట్టుకున్నా. తర్వాత నేనే ఒక్కదాన్నే అరిసెలు చేసిన. మీరు లోపల ఏమనిపించినా బయటికి ఏమనిపించినా లోపలైతే ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. ఎందుకంటే గ్రేటు. అరిసెలు చేయడానికి ఇద్దరు కావాలి కదా. కానీ నేను సిలిండర్ దగ్గర కూర్చొని ఒక్కదాన్నే అరిసెలు చేసుడైతే పూర్తయింది. ఇప్పుడు ఆరునే అండి. ఇవన్నీ అయితే గంజులో సర్దుతా చూడండి. సుత్తురా ఇలా అయితే చదువుతున్నాం. మరి ఇవన్నీ అరిసెలు ఇవన్నీ తింటావా సత్తావా అనుకుంటురా. లేదండి, ఈసారి మా అత్తమ్మ లేదు కదా. మా మామయ్యకు చేసి పెట్టడానికి. మా మామయ్యకు కొన్ని, మాకు కొన్ని, మా అమ్మకు కొన్ని. అందుకని 3 అరిసెలు చేసిన. మంచికొక్క అరిసెలు కరెక్టే చేసిన. మరి అత్తమ్మ ఉన్నప్పుడు ఏం చేసి పెట్టిందో ఏం కథనో మనకు తెలియదు, వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎలా పండుగ వచ్చింది. మామయ్యకి తీయటి అంటే ఇష్టమే. అందుకోసం నాకు చేయాల్సినవి చేసిన. సరేనా. చూడండి, ఇగో 3 అరిసెలకైతే పెద్ద గంజి నిండినాయి. కానీ సైలెంట్గా చేసేదాకా ఒక్కదాన్ని కూర్చొని చేసిన. చూడండి, సరిపోతాయా? చాలు. నేనైతే తిననండి. ఎందుకంటే ఒక్కటి తిట్టేసి 2 చెంబుల నీళ్ళు తాగాలి. ఆ తాగడం వల్ల నాకు ఆయాసం అవుతుంది. ఆయాసం అవడం వల్ల నడరాదు. అస్సలే నేను బరువు కావద్దని ఎప్పుడు అన్నం తక్కువ రొట్టె ఎక్కువ తినుకుంటా. ఒక కాలు మీద నడక కదండి, కాపాడుకుంటున్నా. 2 కాళ్ళు బాగుంటే ఎంత లావున్నా ఇలాగంచి నడకపోదునా. అందుకే ఒక్క కాలు విని గురించే కడుపు నిండా కూడా ఎందుకంటే తినడం వల్ల బాగా లావై నడవరాదు, వెయిట్ మోయరాదని నా బాధ. నాకు తినడానికి లేక కాదు, మరి ఇష్టం వచ్చింది తినకుండా ఉండడానికి ఇదే కారణం. అన్నీ తింటాం, లోపల వారెత్తాం. అది మోసేది కాళ్ళే కదా. మరి ఆ కాలు 2 సరిగ్గా నాకు లేవు కదా. లేనప్పుడు నా కాలు ఎంతవరకు మొత్తుందో అంతవరకే నేను తింటా. తప్ప అండి? మీరు ఆలోచించండి. ఇవరకు కూడా చెప్పిన, ఎన్ని ఆస్తులు, కోట్ల ధనం, బంగారం అన్నీ ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. వీటి వల్ల ఏ బరువు లేదు. ఈ రోజుల్లో బరువు అయ్యేదల్లా శరీరమే. ఆ శరీర బరువు తక్కువ ఉంటే చాలా సంతోషంగా నడవస్తుందండి. నాకు ఉండే ప్రాబ్లం కూడా అదే. అందుకే ఎప్పుడు శరీరాన్ని అలక ఉంచుకోవడానికి బాగా ఆలోచిస్తా. దానివల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీకు చెప్తా. చూసిరా మరి బాగా చేసినా. మీరు కూడా చేసుకుర్రా. మీరు ఎవరు నాకు పంపించద్దండి, మీకు చూపిస్తున్నా చూడండి. మీ సత్తవకు అన్ని రకాలు చేసుకోవచ్చు. కర్రీలు, అరిసెలు, లడ్డూలు, బూరెలు, పునుకులు, పూరీలు చేయరాని అంటూ ఏవీ లేవు. కాకపోతే అవన్నీ చేసుకొని తినడానికి అరుగుతాయి. కానీ తినడం వల్ల చెప్తే కదండి ఒళ్ళు బరువు. అందుకోసమే తక్కువ చేసుకొని రోజు రొట్టె చేసుకుంటాం కాబట్టి సకినాలు గారెల మీద ఇష్టం ఉండదు. మరి నేనైతే అరిసెలు చేసిన. తప్పకుండా ఈ వీడియో చూడండి. మరి అరిసెలు చేయంగా వీడియో పెట్టలేదని కామెంట్ పెట్టకముందే చెప్తున్నా. 2 చేతులకు పని. ఫోన్ ఆడ పెడితే 2-3 గంటల టైం పట్టింది. అంత టైం మీరు చూడరని అందుకే వీడియో పెట్టలే. ఇప్పుడైతే చేసినాక వీడియో పెట్టినా. ఏమీ అనుకోవద్దండి. మరి బాయ్ అండి.